కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా తంటాలు పడుతున్నారని అన్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్నా కైలాష్. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు జరుపుకుంటున్న సంబరాలు అజ్ఞానానికి పరాకాష్టాన్ని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం కేవలం విచారణ ప్రక్రియలోని సాంకేతిక అంశాలపైనే వ్యాఖ్యానించిందని, ప్రాజెక్టులో జరిగిన అవినీతికి క్లీన్ చిట్ ఇవ్వలేదని కైలాష్ నేత స్పష్టం చేశారు. తప్పు చేసి దొరికిపోయిన వారు విచారణలో చిన్న వెసులుబాటు దొరకగానే విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం పాపం ఊరికే పోదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నాయకులకు కాలమే తగిన గుణపాఠం చెబుతారంటున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ మొదలవుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే వచ్చినటువంటి తీర్పులో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి కూడా కుట్రలు చేస్తుంది, ఇవన్నీ కూడా పటాపంచలయ్యని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. నిందితులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయంలో మాజీ మంత్రి గుంతకండ్ల జయశ్రీ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినారు. దీని మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిన్న వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి జయశ్రీ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఆరోపణలు కూడా చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద బురద చల్లాలని చూస్తున్నది. ఏదైతే ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా అయిందని చెప్పి చెప్తున్నారు. ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ మురికిగుంటల నుంచి పుట్టినటువంటి పార్టీ. వాళ్ళ అవినీతి పునాదుల మీదనే తెలంగాణ ప్రజల త్యాగాలని, రక్తాలను పిండుకొని తాగి కుటుంబం చేసినటువంటి దోపిడిని ఆ రోజు ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పడం జరిగింది. మరి కూలినటువంటి బ్రిడ్జిని ఎవరు గులగొట్టిండ్రు, ఎవరు కట్టిండ్రు, ఎవరి కాలంలో ఇది అవినీతి జరిగింది అనేటువంటి చర్చని పక్కదో పట్టించడానికి ఇవాళ అల్లుడేమో స్వాతి ముత్యం, ఈయన ఆనిముత్యం, బిడ్డనేమో వజ్రాల మూట, కొడుకేమో ఇక ప్రపంచంలో లేనటువంటి మేధావిగా, స్వయం ప్రకటిత మేధావిగా ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు ఏం తీర్పిచ్చింది? సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా జరిగింది తప్ప ఈ కేసును తప్పబట్టలేదు. ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి దాంట్లో కమిషన్ చట్టబద్ధమైంది, వాటి మీద ఎంక్వైరీ కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకురావడానికి వీలు లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మేమేమంటున్నామంటే ఇవాళ జరిగినటువంటి అవినీతి మీద గగ్గోలు పెట్టినటువంటి మోడీ గారు కానీ, తర్వాత గుండు సంజయ్ కానీ, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సోకాళ్ళు మేధావులుగా గగ్గోలు పెట్టింది. ఆ రోజు మేమేమడుతున్నాం, ఇలా సిబిఐ ఎంక్వైరీకి మేము ఇచ్చినాం కదా, దాన్ని ఎందుకు చేస్తలేరు? జరుగుతున్నటువంటి అవినీతిలో కేంద్రానికి కడుతున్నటువంటి జిఎస్టీని ఆ రోజు మీరు కట్టించుకున్నారు ఎవరు? కేసీఆర్ తోటి. ఆ జిఎస్టీ తగ్గింది అని చెప్పేసి గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టినప్పుడు ఏం చేస్తారు? కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు ఆయన ఫండ్ చేసిండు. రెండో విషయం, కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గెలుస్తుందో అప్పుడు దాన్ని ఓడగొట్టడానికి కేసీఆర్ రూపంలో ప్రయోగించడం జరిగింది. 100% ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది. దీంట్లో హరీష్ రావు పాత్ర ఉన్నది, దీంట్లో కేసీఆర్ పాత్ర ఉన్నది, కేటీఆర్ పాత్ర ఉన్నది. కుటుంబం మొత్తం రాబందుల లెక్క, రక్త పిపాస లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడీ దొంగల ముఠ, దండుపాల్యం ముఠ. ఇటువంటి ముఠ ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అవినీతి జరగలేదంటే కోట్లకు ఎందుకు పోతా ఉన్నారు? కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారు? ఒక్కొక్క అడ్వకేట్కి 5 కోట్లు 10 కోట్లు పెట్టి సుప్రీంకోర్టుకి ఎందుకు పోతున్నారు? మీరు సత్యహరిచంద్రులే కదా, శ్రీరాముని బాటలో నడుస్తామని చెప్పిండ్రు కదా, కానీ మీరు చేసినటువంటి దోపిడీ ఆగుతలేదు. నిజం నిప్పు లాంటిది. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ప్రజలకు ఏ ఎజెండాతోనైతే వచ్చిండ్రో, కార్మిక, కర్షక, రైతుల యొక్క బాగు కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ఎజెండాని మీరు అడ్డుకోవడం కోసం మీరు దొంగతనంగా దోపిడీ చేసినటువంటి దోపిడీ ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఎన్ని చేసినా కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 200% కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎలా చూస్తారు? తక్కు టమార గజకర్ణ గోకర్ణ నీతి నిజాయితీ ఉన్నటువంటి మీ యొక్క మాటలోనే స్పష్టమవుతుంది మీరు మోసగాళ్ళు అనేటువంటిది. ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలపైన చర్చ జరుగుతాం. మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఈ 2.5 సంవత్సరాలు నా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల కోసం, కవుల కోసం, కళాకారుల కోసం, తెలంగాణ వాదులను ఏ రకంగా గద్దర్ని నువ్వు ఆ రోజు ఏం చేయడం జరిగింది? గేట్ కాడ కూర్చోబెట్టావు. అదే గద్దర్ని ఇవాళ అవార్డుల పేరుతోటి సాహిత్యాన్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేయడానికి అందశ్రీని ఏ రకంగా చేసిండో మీరు చూడలేదా? ఈ సమాజం చూడలేదా? కాబట్టి ఇవన్నీ ఎవరు మర్చిపోరండి. ఎందుకంటే
నీ ఇంటి గుట్టు రహస్యం బయటపడ్డది. నీ కవితనే ఇవాళ మాట్లాడుతుంది. ఆయన జీవన్ రెడ్డి ఆయన అవుట్డేటెడ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఉన్న వాళ్ళని పక్కకి నెట్టే కార్యక్రమం. సో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. సరే కొంత లేట్ అవుతుండొచ్చు, మేమేమి మొత్తం చేసేసినామని చెప్పటం లేదు. ఉన్నటువంటి వాటిలలో 8,50,000 కోట్ల అప్పు చేసిపోతే నెలకు 6,000 కోట్లతోటి అప్పులకు మిత్తిలు కడతా ఉంటే ఈ పరిస్థితుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దీన్ని బయటపడేయాలనే ఆలోచనతోటే ముందుకు పోతుంది తప్ప తన వ్యక్తిగతమైన ఎజెండాతో పోలే. కుటుంబంలో పదవులు తీసుకోలే, అన్నదమ్ములకు పదవులు ఇయలే. మరి అన్నదమ్ములని ఇవాళ మీరు మీ కుటుంబం పేరుతోటి హరీష్ రావు ఎవరండి, ఎర్రబెల్లి దయాకర్ రావు అండి ఏ పోరాటం చేసి, తలసన శ్రీనివాసరావు ఏ పోరాటం చేసిండండి, సంతోషరావు ఏం చేసిండండి? మీ కుటుంబమే కదా దోపిడీ చేసినటువంటి. ఇవాళ ఏదో శ్రీరంగ నీతులు ఇక గొప్ప గొప్ప మాటలు చెప్తే ప్రజలు నమ్మరండి. 100% తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100 సీట్లతోటి విజయకేతనం ఎగరవేస్తాం. బ్రహ్మదేవుడు హరిహరాదులు వచ్చినా నీ గజకర్ణ గోకర్ణ మాటలు ఈ ప్రజలు నమ్మరు. పెద్ద మోసగానివి, కేవలం అవసరాల కొరకే వస్తావు. నీ కుటుంబం యొక్క ఆలోచన కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే అంతర్గత యుద్ధం కోసం బయట పడకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు వచ్చిపోతాం తప్ప తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి 2029లో రాసి పెట్టుకోండి. మళ్ళీ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం వచ్చి ప్రజాపాలన రెండో పరిపాలన కొనసాగుతుంది. సో ఇది పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని చేసినా కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం వీళ్ళకి చేసినటువంటి అవినీతిని సమర్థించుకోవడం కోసం కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పున్నా కైలాష్ నేత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్ HM TV నకరికల్ నుండి.